అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 15 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎదురుగాలులు ఎంత బలంగా వీచినా పట్టుదల గల పక్షి ఎగరడాన్ని ఆపలేవు. నీ కలలు దిశగా నువ్వు కదిలిపో, ప్రపంచం నీ వెనుక వస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 16, 2025 శనివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 38 నిమిషములకు, చంద్రోదయము 11 గంటల 53 నిమిషములకు, చంద్రాస్త సమయము 12 గంటల 31 నిమిషంకు. ఈరోజు తేదీ అష్టమి, ఆగస్టు 15 రాత్రి 11 గంటల 50 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 16 రాత్రి 9 గంటల 34 నిమిషముల వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము భరణి, ఆగస్టు 15 ఉదయం 7 గంటల 36 నిమిషముల నుంచి ఆగస్టు 16 ఉదయం 6 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి కృతిక, కృతిక కూడా ఆగస్టు 17 ఉదయం 4 గంటల 38 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి, ఆగస్టు 16 ఉదయం 11 గంటల 43 నిమిషముల వరకు. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. యోగం వృద్ధి, ఆగస్టు 15 ఉదయం 10 గంటల 16 నిమిషముల నుంచి ఆగస్టు 16 ఉదయం 7 గంటల 21 నిమిషం వరకు. తదుపరి ధ్రువ వ్యాఘాత, కరణము బాలవ, ఆగస్టు 16 ఉదయం 10 గంటల 42 నిమిషముల వరకు. తదుపరి కౌలవ, ఆగస్టు 16 రాత్రి 9 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 5 గంటల 21 నిమిషం నుంచి సాయంత్రం 6 గంటల 51 నిమిషం వరకు. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 43 నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలము ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 6 గంటల 3 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 37 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 27 నిమిషముల నుంచి 5 గంటల 15 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 2 గంటల 21 నిమిషము నుంచి రాత్రి 3 గంటల 53 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషము నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము క్షత్రియ వంశమండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, త్రేతాయుగంలో లంకాధిపతి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజునైతే పెద్ద పెద్ద శుభకార్యాలకు కానీ ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలైతే లేవండి. కేవలం రోజువారీ పనులు, సాధారణ పనులు మాత్రం చేసుకోవడానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక, కుంభరాశులు. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 16వ తారీఖు ఉదయం 6 గంటల 5 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 16 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.
ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.